షేర్లింగంపల్లి సెగ్మెంట్లో త్రిముఖ పోరు నడుస్తుంది. హ్యాట్రిక్ కొట్టేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ బరిలోకి దిగారు. హైకమాండ్ అభ్యర్థుల జాబితా లేటుగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారంలో కాస్త వెనకంజలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక షేర్లింగంపల్లి ప్రజలు మార్పు కోరుకోబోతున్నారా లేక మళ్లీ కారుకే పట్టం కట్టబోతున్నారా? టీ5 స్పెషల్ స్టోరీలో చూద్దాం. షేర్లింగంపల్లిలో ఈసారి ఆసక్తికర రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మూడు పార్టీలు బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 7,20,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వరుస ప్రచారాలతో గులాబీ కమలం దూసుకుపోతోంది. హస్తం పార్టీ లిస్టు లేటుగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థి క్యాంపెయిన్లో వెనుకంజలో ఉన్నారు. అరికెపూడి గాంధీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్నారు. షేర్లింగంపల్లి టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఆశించినా దక్కలేదు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచే పోటీకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2016లో టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు అరికెపూడి గాంధీ. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మళ్లీ మంచి మెజారిటీతో గెలుపొందారు. 2019లో ఆయన్ను ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. ముచ్చటగా మూడోసారి గెలుస్తాననే ధీమాతోనే ఉన్నారు అరికెపూడి గాంధీ. మా 9.5 సంవత్సరాల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికి బ్రహ్మరథం బట్టి ఆశీర్వదించిన పరిస్థితి కళ్ళారా చూశాం. మరి ప్రజలంతా కూడా చూశారు. చాలా సంతోషంగా 9.5 సంవత్సరాల పాలనలో అభివృద్ధి ధ్యేయంగా ఏ రకంగా ముందుకు పోయామో, ప్రజల అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఏ రకంగా పొందగలిగామో ఇవాళ ప్రజాప్రాయ సేకరణ బట్టి, ప్రజలు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హ్యాట్రిక్ విజయం అని అనడానికి ఇది ఒక పెద్ద గొప్ప నాంది అని చెప్పుకోవడానికి మాకు గర్వంగా. మీకు తెలుసు, ఈ 9.5 సంవత్సరాల పాలనలో సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా ఏకకాలంలో నడిపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కమలం పార్టీ అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి భిక్షపతి యాదవ్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి చేసిన అభివృద్ధి, బీజేపీ పార్టీ ఆశయాలే తనను గెలిపిస్తాయని ఆశతో ఉన్నారు రవికుమార్. అయితే పొత్తులో భాగంగా షేర్లింగంపల్లి టికెట్ జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు పట్టుబట్టారు. చివరకు బీజేపీ అధిష్టానం రవికుమార్కే బాధ్యతలు అప్పగించింది. ఇక హస్తం పార్టీ క్యాండిడేట్గా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పోటీకి దిగారు. జగదీశ్వర్ గౌడ్ది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆయన చిన్నాన్న మల్లికార్జున్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. జగదీశ్వర్ 2004లో కాంగ్రెస్ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, ఆ తర్వాత 2008లో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్గా తొలిసారి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయన 2016, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2 సార్లు గులాబీ పార్టీ నుంచి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్గా గెలిచారు. 2018లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా పార్టీ నచ్చజెప్పడంతో అరికెపూడి గాంధీ గెలుపులో కీలకంగా పనిచేశారు. అయితే 2023లో అయినా పార్టీ టికెట్ ఇస్తుందనుకుంటే ఇప్పుడు మొండి చెయ్యే చూపించింది. దీంతో బీఆర్ఎస్కు రాజీనామా చేసి రేవంత్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు జగదీశ్వర్ గౌడ్. కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయన్ను షేర్లింగంపల్లి అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన భార్య పూజిత కూడా కార్పొరేటర్గా ఉన్నారు. డివిజన్లో 2 కార్పొరేటర్లుగా పనిచేయడంతో సగం క్యాడర్ తమ వెంటే ఉందని, అదే తమను గెలిపిస్తుందని ఆశిస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
ఒకరు ముచ్చటగా మూడోసారి పాగా వేసేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఇప్పటికే ప్రజలు పాజిటివ్ తో ఉన్నారని, అదే తన్ను గెలిపిస్తుందని ఆకాంక్షిస్తున్నారు జగదీశ్వర్. రవికుమార్ యాదవ్ షేర్లింగంపల్లిలో కమలం వికసించేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.